2023 ఆ ఒక్కరోజు మా ముగ్గురి జీవితాల్ని మార్చేసింది. ఇది నా చెల్లి. ఇప్పటికీ నా చెల్లి మిస్ అయ్యి 2 months అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా లేదు. హలో రామ్, చెప్పరా. ఏం చేస్తున్నావురా? అదే చెల్లి మిస్సింగ్ కేసు 2 months అయింది కదా, కేసు స్టేటస్ అంటే తెలుసుకుందామని ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నారా. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా మరి? తెలిసిందే యాజ్ యూజువల్, కేసులో నో ఇంప్రూవ్మెంట్స్. ఈ పోలీసుల గురించి తెలిసిందే కదరా. సరే నేను ఉంటా మరి, నువ్వు జాగ్రత్త. సరేరా, ఉంటా మరి. హలో, చెప్పరా. ఫ్రీగానే ఉన్నా, చెప్పు. ఇది చెల్లి 2 months నుండి మిస్సింగ్ అన్నావు కదా, ఇక్కడ మహారాష్ట్రలో చెల్లి సిమిలారిటీస్ తో ఒక డెడ్ బాడీ దొరికిందిరా. ఇది పిక్స్ పంపుతాను, వెరిఫై చేయరా ఒకసారి. రే పిక్స్ ఏంట్రా పిక్స్? చెల్లి హైదరాబాద్ లో మిస్ అయితే మహారాష్ట్రలో బాడీ ఎందుకుంటది? అది నా చెల్లి కాదు, అది నా చెల్లి కాదు. నాకే పిక్స్ పంపక, నాకేం తెలీదు. నా చెల్లి కాదు, నా చెల్లి కాదు, నా చెల్లి కాదు. రే అన్నయ్య, ఒకసారి రూమ్కి రా, అర్జెంట్గా మాట్లాడాలి. రా, మీరే చెప్పాలన్నా. రా. అలా చూస్తున్నావేంట్రా? చెల్లిని ఏం చేసావా? చెల్లేంట్రా? నాటకాలతో కొడుతున్నావేంట్రా? కొట్టడం కాదు, చంపేసినా తప్పులేదు. నా కొడుకు చెప్పు, చెల్లిని ఏం చేసావు చెప్పు. ఆయన హైదరాబాద్ లో కిడ్నాప్ అయితే నేను ముంబైలో ఉన్నా కదరా. మళ్ళీ నాటకాలు చెప్తావు అంటే పగలు పెట్టావు నా కొడక. ఏ రామ్, కూర్చొని మాట్లాడుకుందాం. అయినా నా మాట వినేవాడివి అయితే ఎలా అనుకుంటా? నాలా ఉంటాం, నాలానే ఆలోచిస్తాం. సరే మాట్లాడుకుందాం, కూర్చో. అవునరా, నేనే చేశా. అయితే ఏంటి ఇప్పుడు? అయినా అలా చేయడానికి మనసులో వచ్చింది బే నీకు? డబ్బు, పైసా, డబ్బు మీద ఆశపడి చూడు, అన్ని చేయాలనిపిస్తుంది. ఏంటి డబ్బా? ఏం చేసుకుంటావురా డబ్బుతో? ఎక్కడ పెట్టుకుంటావు? ఏంటి డబ్బుతో ఏం చేసుకుంటామా? మరి అమ్మా నాన్న లేకపోయినా మెళ్ళ ఇచ్చేయనట్లు చిన్న నెలలా నీ ఐపీఎస్ కోచింగ్ ఫీ ఎట్లా వస్తుందిరా? నాకు డబ్బు మీద ఉన్న పిచ్చి వల్ల వస్తుంది. అందుకే ముందు డ్రగ్స్ బిజినెస్ లో దిగాను. ఆ బిజినెస్ చేసేటప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకున్నాను. ఒక్క అమ్మాయి పెట్టుకుంటే జాక్ పాటే అని చెప్పేసి ఉమెన్ ట్రాఫికింగ్ లోనే దిగాను. అందుకే గట్టిగా మాట్లాడితే ముందు మొదలు పెట్టిందే చెల్లితోటరా. అంత దురాశ ఏంట్రా నీకు? సొంత చెల్లి నమ్ముకునే అంత దురాశ ఏంట్రా నీకు? ఎవరికి లేదా దురాశ? నీకు లేదా? మరి ఐపీఎస్ ఎందుకు కావాలనుకుంటున్నారా? సోషల్ సర్వీసా? పవర్ లేకపోతే సోషల్ సర్వీస్ చేయలేవా? లోకంలో ప్రతి ఒక్కడు దురాశపరుడే. నేను, నువ్వు, ప్రతి ఒక్కడు. నాకు డబ్బు, నీకు పవర్, సెలబ్రిటీలకు నేమ్ అండ్ ఫేమ్. దురాశ లేకపోతే దునియానే లేదురా. అదంతా కాదురా. చెల్లి ప్లేస్ అమ్ముంటే ఏం చేస్తావు చెప్పు? అమ్ముంటే ఏం చేస్తావు? నన్ను నేను నమ్ముకున్నారా? అక్క చెల్లింటి అమ్ముడిని నమ్మేస్తా. మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇంతకీ ఇదంతా నాకు ఎలా తెలిసిందనే కదా. చెల్లి చనిపోయిన బాధ కంటే ముందు చెల్లి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టా. అప్పుడే గుర్తొచ్చింది, చెల్లి మిస్ అయిన రోజు అన్నయ్య ముంబైలో ఉన్నాడు.
ఈరోజు అదే ముంబై ఉన్న మహారాష్ట్రలో చెల్లి బాడీ దొరికింది. దాని గురించి ఆలోచిస్తున్న సమయంలో నాకు డౌట్ ఉన్న పిక్స్ అన్నీ కలెక్ట్ చేశాను. అప్పుడే తెలిసింది అన్ని పిక్స్లో ఉన్న ఒకటే కామన్ పాయింట్, చెల్లి ఆర్నమెంట్స్లో అన్నయ్య వాచ్. ఆశకి దురాశకి ఒకే అక్షరం తేడా, కానీ దురాశ వినాశనానికి కారణమవుతే ఆశ రేపటి బ్రతుకుకి కారణమవుతుంది. సొంత అన్నయ్యని చంపినందుకు కొంచెం కూడా బాధగా లేదు. దురాశతో కళ్ళు కప్పుకుపోయిన ఒక కుక్కని ఈ లోకం నుంచి దూరం చేసినందుకు గర్వంగా ఉంది. వాడి దురాశకి నా చెల్లిలా ఇంకో చెల్లి బలి అవ్వకుండా కాపాడినందుకు చాలా గర్వంగా ఉంది. దురాశ మనిషిని మనిషిలా ఉండనివ్వకపోయినా పర్లేదు, కానీ మనిషిని మృగంలా మార్చి మరో మనిషి మనశ్శాంతిని దూరం చేస్తే మాత్రం ఆఖరికి ఆ దేవుడు కూడా క్షమించలేడు. ఇదే ఈ రామ్ యొక్క దురాశ గాథ.